నమస్తే మై డియర్ ఇంపర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ పీపుల్, వెల్కమ్ టు వార్లు వ్లాగ్స్. సో ఇది గోవాలో లాస్ట్ వ్లాగ్ అనమాట. ఇంతోడు గోవాకే ఇన్ని వ్లాగ్స్ అనుకోకండి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క కేటగిరీలో తక్కువ టైంలో అవగొట్టాలని చెప్పి ఎక్కువ వ్లాగ్స్ పెడుతున్నాను అనమాట. అండ్ ఇదే లాస్ట్ వన్. సో లాస్ట్ బట్ వన్ అంటే మా యానివర్సరీ ముందు రోజు మేమైతే బర్గర్ ఫ్యాక్టరీకి వెళ్ళాం. అక్కడ బర్గర్ అయితే చాలా బాగుంది, కానీ కొంచెం స్వీట్గా అనిపించింది అనమాట. సో హాఫ్ తినేంత వరకు చాలా బాగుంది, కానీ హాఫ్ తిన్న తర్వాత పొట్ట ఫిల్లింగ్గా అనిపించింది. ఇంకా తినబుద్ధి కూడా కాలేదనమాట స్వీట్ వల్ల. సో ఇద్దరు వెళ్తే కనుక ఒకటే ఆర్డర్ చేసుకోండి, ఎందుకంటే చాలా హెవీగా ఉంది ఆ బర్గరు. అండ్ మా వారికి అయితే చాలా 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 నచ్చేసింది ఆ బర్గరు. సో ఇది అయిన తర్వాత మేమైతే ఫౌంటైనర్స్కి వెళ్ళాం. ఫౌంటైనర్స్ ఎక్కడ అంటే గోవాలో ఎవరైనా సరే ఒక పోర్చుగీస్ కాలనీలో ఫొటోస్ తీసుకుంటారు కదా, అదే ఫౌంటైనర్స్ అనమాట. కానీ ట్రస్ట్ మీ అండి, ఎంత ఎండగా ఉందంటే మేము ఈ బర్గర్ ఫ్యాక్టరీ నుంచి ఆ ఫౌంటైనర్స్కి వెళ్ళేలోపు చాలా ట్యాన్ అయిపోయాం, చాలా అలసిపోయాం, నీరసపడిపోయాం, అంటే డీహైడ్రేషన్లా అయిపోయింది అనమాట. సో అక్కడికి వెళ్ళగానే సో ఇదే ఫౌంటైనర్స్. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి ముందు కొంచెం ఏదైనా తాగేసి తినేసి అప్పుడు వెళ్దామని చెప్పి జ్యూస్ తాగడానికి వచ్చాము. సో నేనైతే జ్యూస్ తాగాను అండ్ మా హస్బెండ్ అయితే కోల్డ్ కాఫీ తాగారనమాట. కానీ చాలా ఎండగా అనిపించింది అనమాట. సగం మేకప్ కూడా పోయింది అంత రెడీ అయి వెళ్ళినా సరే. సో ఇక్కడ అదే చెప్తున్నాను, కానీ వెనకాల మ్యూజిక్ పెట్టడం వల్ల ఆడియో కట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇవన్నీ తిని వెళ్ళి అక్కడ ఫౌంటైనర్స్లో ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాక లాస్ట్లో బాంబే కాఫీ హౌస్ అని ఉంటుంది, అక్కడ మంచిగా కాఫీ తాగామన్నమాట. ఫౌంటైనర్స్లో అంతా తిరిగిన తర్వాత అక్కడే మాకు ఏసీ దొరికింది. ఆ ఏసీలోకి వెళ్ళగానే స్వర్గంలా ఉందనుకోండి. సో అక్కడికి వెళ్ళి మంచిగా కాఫీ తాగి కొంతసేపు కూర్చొని స్టార్ట్ అయిపోయాం. థ్యాంక్ యూ. సో నేనైతే చాలాసార్లు అనుకున్నాను అనమాట, ఫ్లవర్స్ నాకు ఎవరు అని. థ్యాంక్ యూ సో మచ్. సో యానివర్సరీ స్పెషల్గా నేనైతే మా హస్బెండ్కి మంచిగా ఏమైనా వండి పెడదామని ఫిక్స్ అయ్యాను అనమాట ఆ రోజు. సో నాకు వీలైనంత వాటిలో అక్కడ మాకు దొరికిన వాటిలో కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసి ఒక మంచి యానివర్సరీ డేట్లా క్రియేట్ చేద్దామని చెప్పి సో ఫ్రూట్ జ్యూస్లు, తర్వాత ఫ్రెష్లీ కట్ వెజిటబుల్స్, రైస్ ఇవన్నీ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. అండ్ వాటితో నేను ఒక మంచి పులావ్ అండ్ బంగాళదుంప కూర చేశాను. రెసిపీస్ అయితే ఇందులో నేను చూపించట్లేదు, ఎందుకంటే అవి బేసిక్ వంటలు కాబట్టి. కానీ ఆ ప్రాసెస్ అంతా కొంచెం కొంచెం ఇంక్లూడ్ చేస్తూ ఆ ప్రాసెస్లో మీతో కొన్ని కబుర్లు చెప్పాను అనమాట. సో నేను ఏం చేశాను, ఏం కబుర్లు చెప్పాను అన్నది మీరే చూసేసేయండి. సో బేసికలీ రోజు కెఫేలోనే కొంచెం కొంచెం తినేసి ఇంటికి వచ్చి మ్యాగీ అలాంటివి చేసుకొని తింటున్నాం అనమాట. కానీ ఇవాళ నాకు ఎందుకో యానివర్సరీ కాబట్టి అండ్ ఫ్రైడే కాబట్టి ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే ఈ కెఫేస్లో యాంబియన్స్ బాగుంటుంది అండ్ యాంబియన్స్కి తగ్గట్టు వాళ్ళు ఫుడ్ అయితే డెలివర్ చేయలేకపోతున్నారు. అంటే ఇప్పుడు నార్మల్గా ఒక శాండ్విచ్ మనకి ఆబ్వియస్గా ఇంట్లో చేసుకుంటే మనకి అయితే 50 రూపాయలు కూడా అవ్వదు, బయట 100 ఎంతో పెడుతున్నామంటే దట్స్ టోటలీ ఓకే. కానీ శాండ్విచ్కి కూడా 500 అంటే నేనైతే పెట్టలేనండి, ఆనెస్ట్గా చెప్తున్నాను. సో ఆ కెఫేస్కి వెళ్ళడం, చూడడం, ఏదో ఒకటి ఆర్డర్ చేసి కొంచెం కొంచెం తినేసి వచ్చేయడం చేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి, అన్నీ చూడాలి ఆబ్వియస్గా, కాబట్టి ట్రై చేస్తూ అయితే ఉన్నాము. సో ఇంక ఇవాళ మా యానివర్సరీ కాబట్టి, ఫస్ట్ యానివర్సరీ కాబట్టి నేను ఏదైనా కొంచెం స్పెషల్గా చేద్దాం, మరీ మ్యాగీ పెరుగన్నం ఎందుకు అలాగా అని ఇన్స్టామార్ట్లో అయితే కొన్ని ఆర్డర్ చేశాను. ఈయనేమో నాకు కూరలు తెస్తానని చెప్పి బయటికి వెళ్ళి రోజెస్
కేక్ అవన్నీ పట్టుకొని వచ్చారనమాట. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అదేంటో తెలీదు, మీకు కూడా అలాగే ఉంటుందా లేదా నాకైనా చెప్పండి. రోజెస్ గిఫ్ట్ ఇస్తే దట్స్ లైక్ సో స్పెషల్ అనిపిస్తుంది కదా. అంటే ఆబ్వియస్గా మనం కొనుక్కోగలము, బట్ సమ్వన్ గివింగ్ ఇట్ టు అస్ ఇస్ స్పెషల్ అండ్ సమ్వన్ వీ లవ్ గివింగ్ ఇట్ టు అస్ ఇస్ లైక్ సో స్పెషల్. కాబట్టి నేనైతే చాలా చాలా హ్యాపీ అయిపోయాను అనమాట. దట్ టు ఇది ఫస్ట్ టైం ఆయన నాకు ఫ్లవర్స్ పట్టుకుని రావడం. సో ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అండ్ ఇవాళ ఎంత వేడిగా ఉందంటే ఆ పోర్చుగీస్ కాలనీలో అస్సలు మా వల్ల కాలేదండి. అండ్ చెప్పినట్టు కెఫేస్ కూడా యాంబియన్స్ బాగుంటుంది, ఫుడ్ రేట్ ఉంటుంది, కానీ ఎక్కడా ఏసీ లేదు. ఉడుకు ఎంత వేడి అనిపించిందంటే అమ్మ బాబాయ్, డిసెంబర్లోనే ఇంత వేడి ఉందంటే ఇంకా నార్మల్ టైంలో ఎలా ఉంటుందో మరి మనం ఊహించుకోలేమో. బట్ చాలా వేడిగా ఉందండి. బట్ మేమేంటంటే పసుపు పాలు ఇవ్వనా, సో మేము ఫుల్లీ క్లీనింగ్ ప్రతి చోట. ఈయనైతే మంచిగా కోల్డ్ వాటర్ చిల్డ్ వాటర్ అనేటప్పటికీ వాడు ఫ్రిడ్జ్లో వాటర్ కాకుండా ఐస్ క్యూబ్స్ వేసి పట్టుకొచ్చేసారు. అండ్ ఈయనకి అది పడలేదో ఏమో, ఆల్రెడీ ఈవినింగ్ నుంచి తుమ్ములు స్టార్ట్ చేశారనమాట. సో కొంచెం స్పైసీగా ఏమైనా చేద్దామని చెప్పి ఇన్స్టామార్ట్లో కూరలతో పాటు ఇలాంటి కాంబో కట్స్ లాంటివి ఉంటాయి కదా, అదొకటి తెప్పించుకున్నాను. ఎందుకంటే ఇండివిజువల్గా ఒకటి పావు కేజీ తెప్పించినా మాకు వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే మేము రేపు నైట్ స్టార్ట్ అయిపోవాలన్నమాట. సో ఎల్లుండి ఎర్లీ మార్నింగ్ అయితే ఫ్లైట్ ఉంది, కానీ రేపు నైటే స్టార్ట్ అయిపోతాం ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ ఒక 2 hours ఉంది. అంటే 2 hours అంటే అరౌండ్ ఒక 1 hour 1.5 hour ఉంది. కానీ ట్రాఫిక్ వల్ల ఎందుకైనా మంచిది అన్నట్టు ఎర్లీగానే స్టార్ట్ అయిపోతాము. అక్కడ ఎక్కువసేపు తిరిగినా పర్లేదు, కానీ ఇక్కడ లేట్ చేసుకోవడం ఎందుకు అన్న ఉద్దేశంతో అనమాట. సో ఇలాంటి ఒక కట్స్ అయితే కొనేసాను. ఇది కూడా హాఫే వాడతాను, ఇద్దరమే కాబట్టి. మిగతా హాఫ్ రేపు ఏదో ఒక కర్రీ చేసేస్తాను. సో దాట్స్ ఫర్ ద ప్లాన్ టుడే. అండ్ నాకు ఆనెస్ట్గా గోవా అంతా చూసిన తర్వాత అనిపించింది ఏంటి అంటే, మన వైజాగ్ కన్నా గోవా యాక్చువల్లీ అంత గొప్పగా ఏం లేదు, బట్ వాళ్ళు దాన్ని గొప్పగా చేశారు. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. అంటే గోవా అంటే జస్ట్ ఆల్కహాల్ అండ్ తిరగడం, పొట్టి బట్టలు, అది ఒక్కటే కాదండి. ఇట్స్ ఆల్ అబౌట్ ద అంబియన్స్, ఇట్స్ ఆల్ అబౌట్ ద వైబ్. అంటే ఒక రిఫ్రెషింగ్ వైబ్ ఉందన్నమాట ఇక్కడ. అండ్ ఎవరిని పట్టించుకోడు. సో మంచిగా ప్రశాంతంగా ఉండాలి, ఒక 4 రోజులు ట్రిప్ వేయాలి అంటే గోవా ఇస్ ద బెస్ట్. అండ్ మేమైతే అదే చేసాము. ఏదో వచ్చేసామా 10 ప్లేసులు లిస్ట్ రాసేసుకుని అన్నీ తిరిగేసామా అన్నట్టు కాకుండా వీ హ్యాడ్ అవర్ టైం, ఎంజాయ్ చేసాం, ప్రశాంతంగా కూర్చున్నాం, ఒక రోజంతా కూర్చొని సిరీస్ చూసాం. ఇది ఇంట్లో కూడా చేసుకోవచ్చు కదా అంటే ఇంట్లో వేరు. అండ్ ఇక్కడికి వచ్చి కూడా ఈయన ఒక్కొక్కసారి లాగిన్ అయ్యారు, విచ్ ఐ డోంట్ ప్రిఫర్. ఎందుకంటే వెకేషన్ అంటే వెకేషనే అండి. ఇప్పుడు మన కంపెనీకి మనం ఇంపార్టెంటే కానీ మనం ఇర్రిప్లేసిబుల్ అయితే కాదు. సో మనం కాకపోతే ఇంకొకళ్ళు, మనం మానేస్తాము అని తెలిస్తే మన నోటీస్ పీరియడ్లోనే ఇంకొకళ్ళని హైర్ చేసుకుంటారు వాళ్ళు. కానీ మన ఫ్యామిలీకి అలా కాదు కదా. అండ్ మన మెంటల్ హెల్త్ కూడా అలా కాదు. సో వాళ్ళు నోటీస్ పీరియడ్లో మార్చినంత ఈజీగా అంత 2 months 3 monthsలో మన మైండ్ అంతా మారిపోయి రిఫ్రెష్ అయితే అవ్వదు. సో ఇలాంటి బ్రేక్స్ అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, రిఫ్రెషింగ్గా ఉంటుంది. అండ్ లక్కీగా మాకైతే మా యానివర్సరీ డిసెంబర్లో రావడంతో మేము హోప్ఫుల్లీ ఎవ్రీ ఇయర్ ఇలాగ ఒక గుడ్ నోట్తో ఎండ్ చేస్తాము. సో నాకు ఇంతకీ అనిపించింది ఏంటంటే, మనం ఇలాగే అంబియన్స్ బేస్డ్ లేదంటే మంచి మంచి ప్లేసెస్ సెలెక్ట్ చేసుకొని గ్రూమ్ చేసుకుంటే మన వైజాగ్ టూరిజం కూడా చాలా బాగా పెరుగుతుందని నాకు అనిపించింది పర్సనల్గా. ఎందుకంటే నేను ఇంచుమించు చెన్నై బీచ్ చూశాను, ఇప్పుడు గోవా బీచ్ చూశాను, అండ్ ముంబై బీచ్ నేను వీడియోస్లో చూశాను, డైరెక్ట్గా నేను చూడలేదు. నాకు అనిపించింది ఏంటంటే, నాకెందుకంటే అది నా నేటివిటీ వల్ల అయి ఉండొచ్చు, లేదా నాకు పర్సనల్గా అది నా ఒపీనియన్ అయి ఉండొచ్చు, కానీ నాకు వైజాగ్ బీచ్ ద బెస్ట్ అనిపించింది, అట్మాస్ఫియర్ వైజ్ కానీ అంబియన్స్ వైజ్ కానీ. సో కనీసం ఒక్క బీచ్లో నేను ఇలా షాక్స్ పెట్టి మ్యూజిక్ పెట్టి అంబియన్స్ బేస్డ్ పెట్టి కెఫేస్కి వాళ్ళు స్పేస్ అలాట్ చేసి ఆర్ సేల్ చేస్తే
చాలా చాలా మంచి టూరిజం పెరుగుతుంది అని నాకు అనిపించింది. మరి మన ఆంధ్ర ఎప్పుడు డెవలప్ అవుతుందో, మన ఏరియాస్ ఎప్పుడు డెవలప్ అవుతాయో తెలియదు, కానీ ఏ ప్లేస్ చూసినా నాకు నా ప్లేస్కి మించి ఇది బెస్ట్ అయితే కాదు, బట్ పీపుల్ మేడ్ ఇట్ ద బెస్ట్ అనిపిస్తుంది. ఎక్కడైనా అంతే కదా, ల్యాండ్ ఎప్పుడు ల్యాండ్గానే ఉంటుంది. ఆ ల్యాండ్ని మనం ఎలా వాడామన్న దాన్ని బట్టి దాని లుక్, వాల్యూ అన్నీ మారుతాయి. సో మన వాళ్ళు కూడా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుందేమో అని నాకు అనిపించింది అనమాట. It's the potato curry. Here it is. Background score తప్పు పెట్టుకోవచ్చు ఏ అక్కర్లో. సో కాఫీ కప్లో కర్రీ చేసుకుంటున్నాను అండి. అదనమాట పాల గిన్నెలో కర్రీ, బాగా కష్టం. కూర గిన్నెలో బిర్యానీ. అంటే మేము స్టార్టింగ్ వచ్చినప్పుడు కింద ఫ్లోర్లో ఉన్నాం. కింద ఫ్లోర్లో అయితే కుక్కర్ ఉంది. కింద ఫ్లోర్ అయితే ఇంకా బాగుంది, ఎందుకంటే అది 2BHK మొత్తం వాషింగ్ మిషన్తో సహా అన్నీ ఉన్నాయి. ఈసారి ఎక్కువ మంది వస్తే కనుక అది ఖచ్చితంగా. కానీ మేము వాషింగ్ మిషన్ వాడుకున్నాం, అది వేరే విషయం అనుకోండి. సో కర్రీకి ఒక గిన్నె, ఇది పులావ్ గిన్నె, ఏదైనా మేనేజ్ చేస్తాం మనం వాటితో. ఇక్కడ బయట తినడం కంటే ఇంట్లో తినడం బెటర్ అనుకుని వీఆర్ డూయింగ్ దిస్ థింగ్. ఎస్పెషల్లీ నిన్న మంచి అద్భుతమైన స్టార్టర్ తిన్నాక, నిన్న అంత మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇంకేదైనా తినేయచ్చు అనమాట. ఎలా అయినా తినేయచ్చు. నేను గడ్డి పెట్టినా తినేస్తాను ఇంకా పాప మీనా. తినండి సార్, ఎడమమ్మి అని చెప్పి ఒకటి పెట్టాడండి. ఇంకే ఎందుకులేండి ఎప్పుడు అదే దాని గురించి. ఈ ఎడమమ్మి అనే పేరు వింటుంటేనే నేను ఏమంటారు ఎలపరం వచ్చేస్తుంది. ఇంకా పక్క ఎక్కడైనా స్టీమ్డ్ అని కనిపిస్తే గూగుల్ చేయకుండా ఆర్డర్ చేయరు. నేను మోమోస్ కూడా స్టీమ్డ్ తినడం మానేస్తున్నానండి వాళ్ళు. ఐ స్వేర్. బాయ్.
సో ఇవాళ చాలా విషయాల్లో ఇంకోటి చెప్పాలండి. సో షాపింగ్కి వెళ్ళాం. మధ్యాహ్నం చెప్పాను కదండి, బర్గర్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాను. సో ఈ వెంట బర్గర్ ఫ్యాక్టరీ అక్కడ వెజ్ అయితే చాలా తక్కువ వెరైటీస్ ఉన్నాయి, బట్ స్టిల్ ద టేస్ట్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఒక బర్గర్ అయితే మా ఆవిడ సైజులో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఒకటి తినలేరు, ఎందుకంటే వాళ్ళు హెవీ స్టఫ్డ్ బర్గర్ ఇస్తారు. సో ఆర్డర్ చేసుకుంటున్నప్పుడే ఒక 3 people అయితే 2 బర్గర్స్ ఖచ్చితంగా తిన్న తర్వాత నా పొట్ట ఫుల్ అయిపోయింది. నేను ఒకటి తిన్నా సార్, అండ్ ఆవిడది కూడా సగం తినాల్సి వచ్చింది, అది వేరే విషయం. చివరికి తినలేక వదిలేసాం. సో ఇద్దరు వెళ్తే మాత్రం ఒక బర్గర్ అండ్ ఎక్స్ట్రా ఫ్రైస్ ఆర్డర్ చేసుకోండి, సో దట్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. ఒక 3-4 వెళ్తే 2 బర్గర్లు 3 బర్గర్లు వాళ్ళే కట్ చేసి హాఫ్లో ఇస్తారు. సో యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ద స్ప్లిట్. అండ్ బర్గర్ ఫ్యాక్టరీ అయిన తర్వాత మార్నింగ్ కాదు, మధ్యాహ్నం బర్గర్ ఫ్యాక్టరీ అయిపోయిన తర్వాత ఏదో కొనేద్దాం అని చెప్పి ఎదురుగుండా ఉన్న ఫ్లీ మార్కెట్ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళాము. హైలైట్ ఏంటంటే ఆ ఫ్లీ మార్కెట్లో ఒక చిన్న బ్యాగ్ చూసాం, జస్ట్ ఇంతే ఉంటుంది. ఎంత స్లింగ్ బ్యాగ్. మా ఆవిడకి ఈవిల్ సైన్ తెప్పించి కాబట్టి, సో ఈవిల్ డిజైన్ వెళ్ళి ఎత్తుకేసుకుంది. ఈవిల్ రింగ్, ఈవిల్ చైన్, ఈవిల్ ఇంకా ఈవిల్ దాన్ని ఏమంటారు, ఈవిల్ వాచ్ వచ్చినా, ఈవిల్ ఐ షాడో వచ్చినా, ఈవిల్ నెయిల్ పాలిష్ వచ్చినా సరే కొనేసే రకం అండి. ఈవిలే కనిపిస్తే చాలు, ఈవిలే కనిపిస్తే ఈవిలే కలర్స్ ఉన్న కొనేస్తుంది బాబు. సో అది అలాంటి ఆవిడకి ఒక స్లింగ్ బ్యాగ్ మీద ఈవిల్సే కనిపించింది. దీనివల్ల ఏమైంది, స్లింగ్ బ్యాగ్ కొనేద్దాం రెడీ అయిపోయింది. వెళ్ళిపోయి అడిగితే ఆవిడంది ఎంత చెప్పింది ప్రైస్, 800 చెప్పింది. 800 చెప్తే అంటే ప్రతి కప్పుల్లో ఒకళ్ళు బేరం ఆడేవాళ్ళు ఉండాలి, ఒకళ్ళు ఇంపల్సివ్ బయింగ్ ఉండాలి కదా. సో మా ఇద్దరిలో నాకు బేరం ఆడటం రాదన్న, అంటే నాకు చాలా మొహమాటం బేరం ఆడటానికి. అమ్మో అనిపిస్తుంది. చాలా దారుణాలు అయిన తర్వాత బాగా రియలైజ్ అయ్యి, అండ్ ఈయన బేరం బాగా ఆడతారు. లేదండి ఏదో ఎవరేజ్. సో అక్కడికి వెళ్ళిన వెంటనే ఎంత అని అడిగితే 800 అందండి. నేను 300. ఏదేంటది ఏదే సినిమా, వేదం సినిమాలో అల్లు టీషర్ట్లు ఎత్తినప్పుడు 20 రూపాయలు అంటే చూడండి, సేమ్ ఫీల్స్ అనమాట. 300 అంటే పైనుంచి వరకు అదో రకంగా చూస్తుంది. అయినా సరే 300 ఇస్తావా ఇవ్వాలి, లేదంటే వెళ్ళిపోతాను నేను. ఆవిడేమో 800 చెప్పింది, ఆవిడ 600కి వచ్చింది. 600కి ఇస్తుంది. నేను 350 అన్నాను. ఇంకా అంతకంటే తగ్గను, అంతకంటే పెరగను అన్నాను అనమాట. అంటే ఇంకా ఫైనల్గా అలా కాదని చెప్పి 400 సెట్ అయిందండి. అంటే 800 రూపీస్ బ్యాగ్ 400కి వచ్చిందంటే హాఫ్ రేట్. వాళ్ళు ఎంత మార్జిన్ వేసుకుని అమ్ముతున్నారు. సో రేట్కి ఒప్పుకుందంటే అది ఆవిడకి 200 పడిందేమో అని నాకు అనిపించింది అనమాట. సో ముందు రోజు ఈవిడ ఇంపల్సివ్ బయింగ్ వల్ల ఇంకో 5,000 పడింది, అది వేరే విషయం అండి. దానికి బేరం ఒక అంటే చాలా వస్తువులు కొన్నాం, చాలా మందికి కొన్నాం. సో బట్ స్టిల్ అక్కడ బేరం తిన్నగా వాళ్ళు కదా, ఐ ఫెల్ట్ దట్. ఇంకా నాకు అప్పుడు ఆవిడ బిల్ అంతా కలిపి 7,000 ఎంతో చెప్తే దాని మీద 4,000కి అడిగితే ఆవిడ 5,000కి ఒప్పుకుంది. సో 2,000 తగ్గించడం ఇస్ అ వెరీ గుడ్ డీల్. సో మొత్తానికి ఏదేం లేదంటే, ఎప్పుడైనా ఫ్లీ మార్కెట్స్కి వెళ్తే ఇన్ గోవా ఎస్పెషల్లీ బార్గెనింగ్ ఇస్ ద బిగ్గెస్ట్ డీల్. మీరు వెళ్ళి వాడు ఎందుకు చెప్పాడు అని చెప్పి 50 రూపాయలు 60 రూపాయలు తగ్గించి 400 బ్యాగ్ కూడా మా మమ్మీకి కానీ మా అమ్మమ్మకి కానీ చూపిస్తే ఇక్కడ 100 రూపాయలకి వస్తుంది కదా అన్నారు అనుకోండి, నాకు ఇంకా అసలు అనిపిస్తుంది. మన వాళ్ళు ఎలా అంటారంటే, మనం ఏం చూపించినా సరే ఇది ఇక్కడైతే 2 రూపాయలే, ఇక్కడైతే 10 రూపాయలే, మీరు అక్కడికి వెళ్ళి 100 రూపాయలు కొన్నారంటారు. సో అదనమాట. సో మమ్మీ నోబడి కెన్ బీట్ మమ్మీ ఇన్ బార్గెనింగ్ అనమాట. సో మా అమ్మని తీసుకెళ్తే ఈజీగా అదే 5,000కి సగం షాప్ కొనిపించేస్తుంది మమ్మీ. ఎప్పుడు బార్గెనింగ్లో తోపండి. మా ఆవిడ మమ్మీ అయిన తర్వాత వస్తుందేమో ఆలోచిస్తాను. నాకు అది ఒక మొహమాటం. అంటే ఏమో నీ మొహం పెట్టుకుని ఎప్పుడైనా కొన్నావా బయటికి పోమ్మా అంటారేమో అని భయం అనమాట నాకు మెయిన్గా. వచ్చింది ఇప్పుడు ఆవిడ అంటే ఇప్పుడు ప్రపంచంలో తెలిసిపోతుంది మరి. ఏమో. హలో. సో ఇట్స్ అవర్ యానివర్సరీ. ఇప్పుడే అందరి ముందు ఇప్పుడే కేక్ కట్ చేసేసాము, వీడియో కాల్ చేసాము. అండ్ హౌ ఇస్ మై గిఫ్ట్? హౌ ఇస్ ఇట్? కపుల్ రింగ్స్. సో సన్ అండ్ మూన్ కపుల్ రింగ్స్ అన్నమాట. నాది మూన్, ఆకు కనిపించని ఆయనది సన్, నాది మూన్ అన్నమాట. కపుల్ రింగ్స్. సో హౌ ఇస్ ఇట్? వెరీ గుడ్, ఐ లవ్డ్ ఇట్. చాలా బాగుంది. సో మొత్తం 3 రింగ్లు. యాక్చువల్లీ ఇంకో రింగ్ ఉంది ఇంట్లో తెలుసు. మొత్తం 4 రింగ్లు అనమాట. ఎవరైనా అడిగితే వడ్డీ వ్యాపారం వస్తుంది అనుకుంటారండి. ఈ 3 నేనే కొన్నా కదా. 3 దగ్గర
ఇది యానివర్సరీకి కొన్నా, ఇది ఎంగేజ్మెంట్కి కొన్నాను, ఇది ఇప్పుడు యానివర్సరీకి కొన్నాను, అండ్ ఇది బర్త్డేకి కొన్నాను. సో నాకు రింగ్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఆయనకి ఎలా అయితే అన్ని రకాల డ్రెస్సులు ట్రై చేయడం ఇష్టమో అలా నేను అన్ని రకాల డ్రెస్సులు ట్రై చేస్తున్నాను. సో నాకు అన్ని రకాల రింగ్స్ ఇష్టం కాబట్టి ఆయన కూడా రింగ్స్ పెట్టుకోవాలని నేను అనుకోవడం తప్పులేదు కదా. యా, అండ్ ఇట్స్ ఫ్రమ్ ద హ్యాండ్ మేడ్ జాయ్ అనమాట. ఈ సన్ మూన్ రింగ్స్ నేను చాలా వెతికానండి. చాలా వెతికిన తర్వాత నాకు అమెజాన్లో ఒకసారి ఆర్డర్ చేస్తే అవి క్యాన్సిల్ అయిపోయాయి. సో దీస్ రోజెస్ కాంటాక్ట్స్ మర్చిపోతాను. సో అమెజాన్లో ఒకసారి నేను ఆర్డర్ చేస్తే అది షిప్మెంట్ ప్రాబ్లం వల్ల క్యాన్సిల్ అయిపోయింది. సో అప్పుడు మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో చాలా వెతకగా అప్పుడు ఈ హ్యాండ్ మేడ్ జాయ్ కంపెనీలో నాకు దొరికాయి అనమాట. ఇక్కడ సన్ మూన్ రింగ్సే కాకుండా యానివర్సరీ రింగ్స్, కపుల్ రింగ్స్ చాలా బాగున్నాయి. అండ్ కొన్ని డేట్ వచ్చి కూడా ఉన్నాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. నాట్ స్పాన్సర్డ్, నేనే కొన్నాను, నా డబ్బులతో మా ఆయన కోసం కొన్నాను. సో యా, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. అండ్ మాకు స్పాన్సర్ చేసేంత సబ్స్క్రైబర్స్ కూడా లేరు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హోప్ఫుల్లీ సంబడి సమ్డే కమ్స్ టు us and ask for sponsorship. ఎగ్జాక్ట్లీ. సో ఇది మా డిన్నర్ సెటప్ అనమాట. హ్యాపీగా పూల్ సైడ్ డిన్నర్ చేసేసాము. అండ్ అది మేము ఎక్కడ షూట్ చేయలేదు, ఎందుకంటే కొన్నైనా ప్రైవేట్ మూమెంట్స్ ఉండాలి కదా. సో షూట్ చేయలేదు. అండ్ ఇది నెక్స్ట్ డే మా యానివర్సరీ రోజు మళ్ళీ దైవాకి వెళ్ళాను, ఎందుకంటే చెప్పంటే నాకు ఎంత నచ్చిందో. సో అక్కడికి వెళ్ళి ఇలాంటి ఒక ప్లేస్ మనం బుక్ చేసుకోవచ్చు అనమాట. సో అక్కడ హ్యాపీగా కూర్చొని డిన్నర్ చేసేసాము. డిన్నర్ చేసేసిన తర్వాత వీ వెంట్ టు అ వెరీ స్పెషల్ ప్లేస్. And we are here for Jasleen Royal's concert. ట్రిప్ అనమాట. సో ఈయనైతే నాకు రోజెస్ ఇచ్చారు కదా, వీటిని ప్రిజర్వ్ చేయడం కోసమని ఇవి నీట్గా కట్ చేసి ఇప్పుడు పట్టుకెళ్ళాలి. ఎందుకంటే ఎయిర్పోర్ట్లలో బుక్ అయ్యేలా పట్టుకెళ్ళి మళ్ళీ దీన్ని బెంగళూరు నుంచి రాజమండ్రి పట్టుకెళ్ళి చాలా కష్టం అయిపోతుంది. కాబట్టి దీన్ని కట్ చేసి నీట్గా కొంచెం వాటర్ జెల్లో దాంట్లో పెడదామని ఫిక్స్ అయ్యాను అనమాట. అండ్ హౌ వాజ్ ద ట్రిప్ ఓవరాల్? గుడ్, వెరీ గుడ్. హైలైట్ ఏంటి ట్రిప్కి? ఎడమే ఉడకబెట్టిన చిక్కుడుగా అండి, జీవితంలో మర్చిపోన్నాను. Highlight and in a positive way, like what's the most happiest thing or something like that? Parasailing. And then today we went to the Jasleen Royal. That is also beautiful. Telugulo మాట్లాడాలి సార్, బిగ్ బాస్ లాగా నేను ఇంకి ప్రతిసారి తెలుగు అని గుర్తు చేయాలి. జస్లీన్ రాయల్ కాన్సెప్ట్కి వెళ్ళాం, నాకు చాలా బాగుంది. అందరూ ఇవాళ ఒక ప్లేస్కి వెళ్ళామండి, గోవాలోనే తెలుగు ఫుడ్ కావాలంటే టిఓటి, ట్రేల్స్ ఆఫ్ టేస్ట్, అథెంటిక్ తెలుగు అని చెప్పి అక్కడ మొక్కజొన్న అది వీడియో ఎక్కడ ఇంక్లూడ్ చేస్తాం ఇంకా తెలియదు. ప్రస్తుతానికి అయితే బంచ్ ఆఫ్ వీడియోస్ తీసుకున్నాం అనమాట. అంటే ట్రిప్ మధ్యలో కూడా ఏ రోజుకి ఆ రోజు ఎడిట్ చేసి పెట్టచ్చు. బట్ ఐ వాంటెడ్ దిస్ టు బి ఒక రిలాక్సింగ్ ట్రిప్ లాగా. అమ్మో యూట్యూబ్ ఏమైపోతుందమ్మో, వర్క్ ఏమైపోతుంది, టెన్షన్స్ అన్ని పెట్టుకోకుండా రిలాక్స్ అవ్వాలని అనుకున్నాము. ఎగ్జాక్ట్గా అదే అయ్యామండి. నాకు అసలు అంటే నేను తీర్థయాత్రలకు వెళ్ళాను, గుళ్ళకి తిరిగాను, కానీ కాలేజ్లో కూడా ఈవెంట్స్కి వాటికి వెళ్ళినప్పుడు కూడా మాతో పాటు లెక్చరర్స్ ఒకళ్ళు వస్తారు కదా. సో వాడు పొద్దున్నే లేపేయడం, నెక్స్ట్ అది స్కెడ్యూల్ అంతా ఉంటుంది. సో ఫస్ట్ టైం నేను ఒక ప్లేస్కి వచ్చి నాకు నచ్చినప్పుడు లేచి, నచ్చినప్పుడు తిరిగి, నచ్చిన ఫుడ్ తిని చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ తిరిగిన వాటి అన్నిట్లో అండ్ తిన్న వాటి అన్నిట్లో ఇవాళ తిన్న ఫుడ్డే, అంటే మేబీ మన నేటివిటీ అక్కడ ఉండిపోయి నాకు అలా అనిపించి ఉండొచ్చు. బట్ గోంగూర అన్నం తిన్నాను, గోంగూర పచ్చడి అన్నం, బాబా హెవెన్, చాలా బాగా అనిపించింది నాకు. సో నేను ఇప్పుడు ఇది తీస్తున్నాను అనమాట, అది సౌండ్. అండ్ బెస్ట్ ఫుడ్ అయితే అది. అండ్ బెస్ట్ కాఫీ అయితే ఒకటే చోట తాగాము మేము నిన్న, తిరిగి అలసిపోయి. ఫోంటనాస్లో బాంబే కాఫీ రోస్టర్స్, దే హ్యావ్ అమేజింగ్ కాఫీ, చాలా నేను కాఫీ లవర్ కాకుండా కాఫీ గురించి చెప్తున్నాను. సో
అంటే ఇంకొకటి మార్నింగ్ నుంచి తిరగడం వల్ల మనకు అలా అనిపించుకోవచ్చు. బట్ కాఫీ అయితే ఆథెంటిక్గా వాళ్ళు బీన్ వాళ్ళు అక్కడికక్కడే రోస్ట్ చేసి ఫ్రై చేసి దాన్ని గ్రైండ్ చేసి ఇస్తారు. సో ఇట్ ఈస్ వెరీ గుడ్, వెరీ బ్యూటిఫుల్. ద టేస్ట్ ఈస్ అమేజింగ్. నేను కాఫీ నచ్చదంటే కాదు, నేను ఏది ప్రిఫర్ చేయను. సో ఐ డోంట్ డ్రింక్ కాఫీ, టీ, ఎనీథింగ్ ఎక్స్పెన్సివ్, బట్ కాఫీ వాజ్ వెరీ గుడ్. ఒక టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మాకు పెళ్లి చూపుల తర్వాత ఈయన కాఫీ టీ ఏం తాగరని తెలిసిందనమాట. అయితే వెంటనే మా ఇంట్లో నన్ను అతను ఏం తాగడు కదమ్మా నువ్వు కూడా మానే అని చెప్పారు. నాకు అసలు ఆ పాయింటే అర్థం కాలేదు. ఎందుకంటే అప్పటికే నా MBA నేను చేసుకుంటాను, నాకు ఎందుకు అబ్బాయి పెళ్లి కావాలన్న మైండ్ సెట్లో ఉన్నాను. దానికి తోడు ఇంకా అందరూ నన్ను అతను తాగడు అది మానేసి పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళందరూ కొంచెం ఒళ్ళు చేయమ్మా లావమ్మా అన్నప్పుడు చాలా కోపం వచ్చింది. బట్ యా, ఇప్పుడు కట్ చేస్తే 1 year తర్వాత ఇద్దరం ఈక్వల్గా ఉన్నాం అనమాట. నేను more than 10 kgs పుట్ ఆన్ అయ్యాను. అండ్ కొంతమంది ఈయన చిక్కిపోయారని చెప్తుంటారు. ఆ కమెంట్ నాకు అసలు అర్థం కాదు. అంటే నువ్వు లావయ్యమ్మా, అతను మాత్రం సన్నబడిపోయాడు అంటే నాకు ఏదో తన ఫుడ్ కూడా నేనే తినేస్తున్నానా ఏంటి అనిపిస్తుంది అనమాట. హలో, 15 runs. సో రోజెస్ అన్ని తీస్తాను. ఇది గోంగూర కట్ట ఉంది కదా, ఇవాళ అక్కడ తిన్నప్పటి నుంచి నా మనసు మా మమ్మీ చేసిన గోంగూర పచ్చడి గుర్తొచ్చింది. సో ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తామా, ఎప్పుడెప్పుడు గోంగూర పచ్చడి తిందామా అన్న ఫీలింగ్లో ఉన్నాను. అండ్ మమ్మీకి అయితే ఆల్రెడీ లిస్ట్ రాసి ఇచ్చాను అనమాట. అంటే మాకు బెంగళూరులో గోరు చిక్కుడు దొరకదు. సో గోరు చిక్కుడు వంకాయ కూర తినాలనిపించింది. సో ఇంక లైఫ్లో చిక్కుడుకాయ తినేలేరు. మొన్న ఇన్సిడెంట్ తర్వాత ఆ వీడియో ఎక్కడ ఉంటుందో నాకు తెలీదు, బట్ అది చూస్తారు ఆబ్వియస్గా. సో మీకు ఎలా అనిపించింది అది? మీరు ఎప్పుడైనా అలా అంతలా ఫూల్ అయ్యారా? అంటే ఫూల్ కూడా కాదు, అరే గూగుల్ చేసి ఆర్డర్ చేయాల్సిందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా, రియలైజ్ అయ్యారా? కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో వచ్చినప్పుడైతే వీడియో తీయడం మర్చిపోయాం మేము ఫుల్ హడావిడిలో. సో ఇప్పుడు వెళ్ళిపోతూ ఆల్మోస్ట్ ఖాళీ చేస్తాం కాబట్టి రూమ్ చూపిద్దామని ఇప్పుడు తీస్తున్నాను అనమాట. సో ఇలా ఎంట్రీ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ 105 అండ్ రూమ్ అయితే ఇలా ఉంటుందన్నమాట, హాల్. సో సోఫా ఇచ్చారు, టేబుల్ ఇచ్చారు, టీవీ ఇచ్చారు అండ్ డైనింగ్ టేబుల్ ఇచ్చారు. అండ్ ఎవరైనా ఫ్లవర్స్ అంటే ఫ్లవర్ వాజ్లో పెట్టుకునే ఇంట్రెస్ట్ ఉంటుందేమో అన్నట్టు ఫ్లవర్ వాజ్ కూడా ఇచ్చారు. ఐ ఫెల్ట్ ఇట్ సో క్యూట్. అండ్ ద బెస్ట్ థింగ్ అబౌట్ దిస్ రూమ్ ఇదన్నమాట. సో there is this very cute view with swimming pool. సో ఇది నాకు చాలా నచ్చింది బాల్కనీ. ద బెస్ట్ థింగ్ అబౌట్ దిస్ హౌస్ ఏంటి అంటే ఆల్మోస్ట్ కరెక్ట్గా 3 బాల్కనీస్ వచ్చాయి ఫర్ 1 BHK. సో విచ్ ఇస్ వెరీ క్యూట్. అండ్ ఎక్కడికక్కడ ఫుల్ మంచి షాండ్లియర్స్ అయితే పెట్టేశారు. సో ఇలా వస్తే హాల్ నుంచి ఇలా వస్తే ఇక్కడ వాష్రూమ్, కిచెన్ అండ్ బెడ్రూమ్. సో బెడ్రూమ్లో ద బెస్ట్ పార్ట్ ఇస్ దిస్ కబోర్డ్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది కబోర్డ్ అయితే, విత్ హ్యాండ్ పెయింటెడ్ స్టఫ్. సో మా లగేజ్ ప్యాక్ అయిపోయింది. మొత్తం అన్నీ ఒకటే థీమ్తో పెయింట్ చేశారనమాట నీట్గా. సో బెడ్ మీద అంతా. అండ్ హియర్ ఐ యామ్. సో ఇక్కడ ఇంకొక బాల్కనీ వచ్చింది. ఇక్కడ మంచి పెంకుటిల్లు వ్యూ అయితే ఉంది. ఎంట్రీ అన్నమాట. సో ఇలా ఎంటర్ అయ్యి ఈ కింద నుంచి బైక్స్ అయితే లోపల పెట్టేసుకుంటారు. సో ఇది. అండ్ ఈ మిర్రర్ కూడా నాకు చాలా నచ్చింది, లాంగ్ మిర్రర్ వచ్చింది. సో ఇటు సైడ్ వెళ్ళిపోతే కిచెన్. అండ్ కిచెన్లో ఆల్మోస్ట్ మనకు అవసరమైనవన్నీ ఉన్నాయన్నమాట. స్టవ్,
ఇక్కడ మొత్తం వంట సామాన్లు, గ్లాసెస్, ప్లేట్స్, ఇక్కడ కుక్వేర్ చిన్న సో కప్పులు, మిక్సీలు అన్నీ ఇక్కడ ఇచ్చారు. సో గిన్నెలు ఇవన్నీ ఇక్కడ, మిక్సీ, కెటిల్, సో స్పూన్స్, కప్స్ అవన్నీ వాళ్ళే తోమేసి పెట్టేస్తారనమాట మార్నింగ్ క్లీనింగ్కి వచ్చినప్పుడు. అండ్ బట్టలు వేసుకునే స్టాండ్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ మళ్ళీ సేమ్ పెంకుటిల్లు వ్యూ అనమాట. ఈ పెంకుటిల్లు దగ్గరికి వచ్చే కింద లైట్ వల్ల ఏమో లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది, బట్ యా మొత్తం చెట్లు, ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. సో మార్నింగ్ అయితే ఇంకా బాగుంది మొత్తం చెట్లతో. సో బట్ ఇదైతే వ్యూ అన్నమాట. సో ఐరన్ చేసుకోవడానికి అన్నీ చాలా నీట్గా ఇచ్చారు. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. వీడియో ఎడిట్ చేస్తూ నేనే ఇన్నిసార్లు సో అని ఎందుకన్నానా అనుకున్నాను, బట్ వదిలేయండి. ఇప్పుడైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. ఫ్లైట్ దిగిన తర్వాత ఎయిర్పోర్ట్ వాళ్ళది బస్సు ఉంటుంది కదా, సో ఆ బస్సులో అయితే హెబ్బాల్ వరకు వెళ్ళి హెబ్బాల్ దిగి మళ్ళీ ఆటో తీసుకొని ఇంటికి వెళ్ళి అండ్ గబగబా హాఫ్ అన్ అవర్లో ప్యాక్ చేసుకొని మళ్ళీ ట్రైన్కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఎందుకంటే మేము మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి కోసమని మచిలీపట్నం వెళ్ళాలి. సో మచిలీపట్నం వెళ్ళాలి అంటే ఫస్ట్ రాజమండ్రి వచ్చి లగేజ్ అంతా ఇక్కడ డ్రాప్ చేసేసి ఓన్లీ పెళ్ళికి కావాల్సిన బట్టలు అవన్నీ ప్యాక్ చేసుకొని మళ్ళీ మచిలీపట్నం వెళ్ళడం కోసం. ఈ పెళ్ళిళ్ళ సీజన్స్, ఫంక్షన్స్, అందులోనే మల్టిపుల్ రీజన్స్ వల్ల వీడియోస్ అయితే లేట్ అయ్యాయి, బట్ క్షమించేసేయండి. మళ్ళీ ఐల్ బి బ్యాక్ ఆన్ ట్రాక్. వీడియోస్ వస్తూనే ఉంటాయి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.